వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. తాత్పర్యం: సుఖదుఖాలని, లాభనష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళ్తున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీకృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు మనం కర్మలను సృష్టిస్తాము. అవి తదుపరి కాలంలో కర్మ ఫలితాలను కలుగజేస్తాయి. ఈ శ్లోకంలో కృష్ణుడు కర్మలు చేసినా ఆ కర్మల వాసనలు ఎలా అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెబుతున్నాడు. దానినే సమభావము అని అంటారు. దానికి కావలసింది నిశ్చయాత్మక బుద్ధి. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము ఇవి ద్వంద్వములు. వీటి పట్ల సమభావం కలిగి ఉంటే ఆ కర్మల వలన ఉత్పన్నమయ్యే వాసనలు మనకు అంటవు. కాబట్టి సుఖము, లాభము, జయము కలిగినప్పుడు పొంగిపోవటం, దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగిపోవడం మంచిది కాదు. ఒక కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుంది, తప్పదు. అది ముందు మనకు తెలియదు, వచ్చిన తరువాత అనుభవించటమే మన కర్తవ్యం. కాబట్టి వాటి పట్ల సమభావం ఉంటే మనస్సు శాంతిగా, సుఖంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు ఇలా చెప్తున్నాడు: అర్జున, నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించు. అంటే చెయ్యాల్సిన పని చెయ్యి. దానివలన సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, జయం కలుగుతుందా, అపజయం కలుగుతుందా అని ఆలోచించకు. బాధపడకు, కంగారు పడకు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తే నీకు పాపం రాదు. అంటే ద్వంద్వాల వలన నీ మనసు కలత చెందదు, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అన్ని ద్వంద్వాలను సమంగా అనుభవిస్తుంది, ఆలోచనా శక్తిని పెంపొందించుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు, శోకించకు. ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకో, లేచి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు బోధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.